ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఒక జూలై మాసంలో ఆషాఢం రావడం గొప్ప విషయం. ఎవరైనా సరే ద్వాదశ రాశులు అందరూ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడైనా అమ్మవార్లకు కానీ స్వామివార్లకు కానీ ఏదైనా ఆలయాల్లో కానీ ఏదైనా సమర్పిస్తామని కానీ ఏదైనా మొక్కుబడులు కానీ ఉంటే తీర్చుకునేందుకు, ఆ మొక్కుబడులు తీర్చుకునేందుకు అనువైనటువంటి కాలం ఈ యొక్క ఆషాఢ మాసం, అందులో జూలై నెల. ఈ జూలై నెలలో వచ్చేటువంటి ఆషాఢ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారికి పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కోరికలు తీర్చినట్టు మొక్కుబడులు తీర్చుకునేందుకు అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కుబడులు తీర్చుకుంటే కలకాలం కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ మొదటి అడుగు అనేది ఇక్కడి నుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి అయితే గనక తుల అంటే త్రాసు, తుల త్రాసు అంటారు అనమాట. త్రాసు అంటే ఏంటంటే త్రాసు పాము కాదు, త్రాసు అంటే కాట, తక్కెడ కాట. అది ఏంటంటే తులా త్రాసు అంటే త్రాసు ఇలా ఉంటది అనమాట. రెండు సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది. ఒకటి కథ ఉంటది అనమాట. ఒక పిల్లి రొట్టె తెచ్చుకుంటది. పిల్లి రొట్టె తెచ్చుకొని కోతికి ఇస్తుంది అనమాట. అంటే రెండు పిల్లులు కలిసి ఒక రొట్టె తెచ్చుకొని చెరి సమానంగా చేసుకోవాలని చెప్పి తుంచుకుంటాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తూగుతుంది అనమాట. అందులో పెద్ద మనిషికి కోతి వస్తుంది. కోతి వచ్చి ఒక కాటా తెచ్చుకుంటది. కోటి తక్కడి తెచ్చుకొని ఆ ముక్క ఈ ముక్క పెడితే ఇది ఎక్కువని చెప్పి ఇది తింటుంది, ఇది ఎక్కువని చెప్పి ఇది తింటుంది. ఆ రెండు ముక్కలు కోతి తిని వెళ్ళిపోద్ది కదా. మీరు వినుంటారు. ఈ రెండు ముక్కలు కూడా పిల్లికి ఇవ్వదనమాట. ఆ పిల్లి కష్టం ఏమైంది, అక్కడే ఉండిపోద్ది. ఈ కోతి మాత్రము ఈ రెండు ముక్కలు రెండు ఇది ఎక్కువ ఉందని ఇది ఎక్కువ ఉందని చెప్పి సరి సమానంగా పంచమని కోతికి ఇవ్వటం, ఆ కోతి ఆ రెండు ముక్కలు తినేసి వెళ్ళిపోవటం. అంటే ఇది ఎక్కువ ఉందని ఇది తుంచేస్తుంది, ఇది ఎక్కువ ఉందని ఇది తుంచేస్తుంది అనమాట. అప్పుడు అది ఎక్కువ అవుతుంది, తర్వాత ఇది ఎక్కువ అవుతుంది, తినేస్తుంది మొత్తం. ఆ పిల్లి ఏడు మొహం వేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తులారాశి వాళ్ళ అదృష్టం అలా ఉంది ఈ మాసంలో అని. అంటే సంపాదిస్తారు, చివరికి తినేదానికి వీళ్ళకు ఉండదు అన్నట్టు. ఎవరికో దాన ధర్మం చేస్తారు, లేదా ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడతారు. వీరికి ఇది కావాలి, వీరికి గోల్ ఉంది, నాకు ఈ కోరిక ఉంది అనేది వీళ్ళకి లేదు. ఇక ఈ మనసులో ఈ మాసం మొత్తం కూడా వీరికి ఏంటంటే ఎదుటి వాళ్ళ కోసం ఏం చేయాలి, నా భార్య కోసం ఏం చేయాలి, నగ నట్రా ఏం చేయాలా, వజ్ర వైఢూర్యాలు ఏమి చేయించాలా, అట్లా ఆలోచన విధానం ఉంటుంది అనమాట. సంపాదించే ప్రతి రూపాయి, వచ్చేటువంటి ప్రతి ఆదాయం కూడా వారికి సంబంధించిన వారికి ఇవ్వడం, అలాంటి ఎఫ్ఐఆర్స్కి ఇవ్వడం అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారేమో. అట్లా కాదు, వారి ఇంట్లో వారికి సమర్పించుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు పిల్లలకు కావచ్చు ఆ వనరుల్ని సృష్టించి పడడం. ఇదిగో ఈ ఆస్తి నాకు ఉంది, ఇదిగో దీంట్లో బతకండి, దీనిలో ఇంకేదైనా వనరులు సృష్టించుకోండి అని సలహాలు ఇవ్వటం. అన్ని వదిలేసి అలా వెళ్ళిపోతుంటారు సార్, రెండు జేబులు చేతులు పెట్టుకుని వెళ్తా ఉంటారు. అలా వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. భయపడకండి. వెళ్ళిపోవడం అంటే దేశాన్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. అంటే ఇంకా నాకు ఏమి అవసరం లేదు, అందరూ బాగుంటే చాలు అనే విధంగా వెళ్ళిపోయేదానికి ఉందన్నమాట. అందుకని ఏ దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండేటువంటి కాలం ఈ యొక్క జూలై మాసం. ఏ దాని గురించి ఎక్కువ బాధపడకుండా ఉండేటువంటి కాలం ఈ జూలై మాసం. కాబట్టి వీరందరికీ కూడా ఆ తుల త్రాస్ ఏదైతే అనుకుంటామో దానికి భిన్నంగా, దానికి తగ్గట్టుగా ఉండేటువంటి కాలం కూడా ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉంది. ఇకపోతే కోర్టులో నడిచేటువంటి విధానం, కోర్టులో ఉన్నటువంటి వాయిదాలు, అక్కడ కేసులు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా కొంతమేర తొలగేదానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం కూడా ఒకటేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి వారిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చింతలు కానీ చికాకులు కానీ ఏమైనా ఉంటే అవి కూడా తీరిపోతాయి, అనూహ్యంగానే తీరిపోతాయి. ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వీరికి ఏ రంగంలో ఉన్న వారికైనా తులారాశి వారికి అనుకూలంగా ఉండాలనుకుంటే నవగ్రహాలన్నీ కూడా వీరికి సకాలంలో సంపూర్ణంగా వీరికి శుభదృష్టి చూపించేదానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ జూలై మాసంలో ఈ యొక్క తులారాశి వారు పర్టిక్యులర్గా అంటే ముందస్తుగా చేసుకోవాల్సినటువంటి పరిహారం, పెద్దలకి
ఆ పెద్దల దోషాలు తీర్చుకునే దానికి పరిహారం ఒకటి. నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, కాలువ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కోనేరు, వారి సమీప దూరంలో ఏదున్నా సరే అక్కడ సజ్జ 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, మనకి వరి పిండి కానీ, బియ్యం కానీ 1 కిలో, ఇవన్నీ కూడా కలగలుపుకొని తీసుకొని వెళ్ళేసి ఆ పెద్దలకు సంబంధించినటువంటి ఏదైతే మర్చిపోయి ఉన్నామో, ఇంకా మాకు తెలియదు నాయన, ఏదైనా మర్చిపోయి ఉంటే క్షమించని చెప్పేసి అని అవన్నీ కూడా అందులో వదిలివేయాలి. వదిలివేసి ఏ బట్టలతో అయితే వదిలేస్తారో ఆ బట్టలు కూడా అందులో వదిలేసి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి గుడిలో కానీ, హనుమాన్ మందిరంలో కానీ 5 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో నువ్వుల నూనెతో కానీ, లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపారాయణ చేయాలి. లాస్ట్గా కొబ్బరి నూనెతోనే చేయవచ్చు. ఇలా చేస్తే ఆ పెద్దల దోషాలన్నీ కూడా పోతాయి. మనకు రావాల్సినటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేసి జాబుల వెసులుబాట్లు, అలానే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు, వాహనం అన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది చేయవలసినటువంటి పెద్ద రెమెడీ. వీరి ఒక్క రెమెడీ చేస్తే 100 యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం ప్రతిఫలం కూడా వీరికి వస్తుంది. ఇకపోతే వీరికి విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి నామాలు వినడం, ఆచరించడం, పారాయణం చేసుకోవడం కూడా వీరికి మంచి సకాలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విఘ్నాలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరునికి వీళ్ళు 108 గుంజిలు తీయాలి. తీస్తే వీరికి తీసేటువంటి పరిస్థితులు ఉన్నవారు మాత్రమే తీయాలి. నొప్పులు ఉన్నవారు వాళ్ళైతే 3 తీసినా చాలు. అలా గుంజిలు తీయడం ద్వారా వీరికి చదువులో మేధాశక్తి, పిల్లలైతే ఎదుగుదల, నరదిశ నరఘోష కూడా గుంజిలు తీయడం ద్వారా పోతాయి. ఇలా చేస్తే సరిపోతుంది. ఇకపోతే ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఇంకోటి, మిరియాలు అలానే ధనియాలు, ఈ 2 కూడా 5 గింజలు తీసుకొని పొద్దున్నే పరగడుపున బ్రష్ చేసుకోగానే తినేసేయాలి. తినేసి హాట్ వాటర్ తాగాలి. దీని ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలు కొంతమేర తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి కేతు దోషం కావచ్చు, కుజు దోషం కావచ్చు, ఈ 2 కూడా తగ్గుముఖం పట్టేదానికి ఈ రెమెడీ. ఇలానే వీరికి ఇంకా కూడా వీరికి కలిసి వచ్చేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి తిథులు 9, 7, 2 తిథులు కూడా 2 నెంబర్ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలర్ వైట్ అండ్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కూడా వీరికి కలిసి వస్తుంది. ఈ కలర్స్ వీరికి వస్తాయి. ఇక గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు నెంబర్. ఇక తులారాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 7047-521 7047-521. ఈ నెంబర్ని 220 టైమ్స్ పారాయణం చేసుకోవాలి. 220 సార్లు పారాయణం చేసుకోవాలి. ఈ చేతిలో ఏదైనా పల్లీలు కావచ్చు, శనగపప్పు, శనక్కాయ ఉప్పు లాంటి చేతిలో పెట్టుకొని ఆ పారాయణం చేసుకొని, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా చేతిలో పెట్టుకొని పారాయణ చేసినట్టయితే కనుక ఆ ఒక చంద్ర భగవాన్ యొక్క శుభదృష్టి కూడా వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన పారాయణ చేసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క తులారాశి వారికి కూడా అదృష్టం ఉంటుంది. ఈ యొక్క గ్రహాల నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, తులారాశి వాళ్ళకు కూడా ఈ జూలై మాసంలో అదృష్టం వరించబోతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ మీరు మరి పాటించి, ఆ పద్ధతి ప్రకారం పాటించి మీ అదృష్టాన్ని మీరు వరించవచ్చు.